2:30 గంటల ప్రాంతంలో అతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడం జరిగింది. తర్వాత ఆయన ఆ దెబ్బలతోటి కోలుకుని ఉదయం మళ్ళీ స్టేషన్‌కి వెళ్లి, "సార్ రాత్రి నా సెల్ ఫోన్ తీసుకున్నారు. నా సెల్ ఫోన్ నాకివ్వండి" అని చెప్పి అడిగారు ఎస్ఐ గారు. అదే ఆ స్టేషన్‌కి వెళ్లి. ఎస్ఐ గారు లేరండి అని చెప్పి అక్కడ ఉన్న కానిస్టేబుల్ స్పీకర్ ఆన్ చేసి ఎస్ఐ గారితో మాట్లాడుతున్నాను, ఆయన ఇమ్మంటే ఇస్తానని చెప్పి స్పీకర్ ఆన్ చేశారు. ఎస్ఐ గారు చాలా ఆడు చచ్చిన పోయినా ఓటే, బతికినా ఓటే అని చెప్పి తిట్టారని చెప్పి అతను చాలా భావావేశానికి లోనయ్యాడు. చాలా విచ్చలవిడిగా బూతులు తిట్టారు. ఆడికి సెల్ ఫోన్ ఇవ్వద్దు, ఆడు అని పొడి చేయాలి అది ఇది అని చెప్పి చాలా దారుణంగా లకారాలతోటి బూతులు తిట్టారంట. తిడితే రాత్రేమో నేనేం చేయలేనందుకు అడిగినందుకేమో కొట్టారు. పొద్దున్నేమో నువ్వు చచ్చిపో అని చెప్పి నన్నేమో బూతులు తిడుతున్నారు. అసలు నేను ఎందుకు బతుకుతున్నాను, నాకు ఇది లేదని చెప్పి అక్కడ ఆయన చెరువు గట్టు దగ్గరికెళ్ళి మందు ఎవరి చేత తెప్పించుకున్నారు అని అంటున్నారు. తెప్పించుకుని ఆ పారాసిట్ అని చెప్పి ఒక కలుపు మందండి. ఆ వ్యవసాయాల్లో కొడతారు. ఆ పారాసిట్ 300 ml బుడ్డి తాగటం జరిగింది. హుటాహుటిన తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైద్యులు ఇమీడియట్ గా తక్షణమే ప్రాథమిక చికిత్స చేసి అతనికి ఎక్కించడం జరిగింది. తర్వాత బాలాజీ బిల్లి గ్రహం అని చెప్పి తణుకులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకొచ్చారు. అక్కడ 30,000 ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ పని అవదని చెప్పి సాయి శ్వేత ఆసుపత్రికి తీసుకెళ్లారు.